త్యాగాలు వద్దు పవన్, ఆడు. పవన్ నాకు అగ్ని పరీక్ష అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను నీ గేమ్ ఇంకా మెరుగవడానికి చెప్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకో. నీ గురించి నువ్వు వాడు. 13th వీక్ వచ్చేసింది. టికెట్ టు ఫినాలే ఒక్కరికే వస్తుంది పవన్. నువ్వు సపోర్ట్ చేసి నీది పోగొట్టుకోకు అంటూ దివ్య సలహా ఇచ్చింది. చాలా మంచి ప్లేయర్ సార్ పవన్, కానీ ఎక్కడో తను సెన్సిటివ్ పర్సన్ కాబట్టి ఇచ్చేస్తూ ఉంటాడు, త్యాగం చేసేస్తూ ఉంటాడు అంటూ నాగ్తో చెప్పింది దివ్య. అది వద్దు పవన్, ఇక ఈ 3 వీక్స్ నీ కోసం ఆడు, టాప్ 5లో ఉండాలి అంటూ దివ్య కోరుకుంది. నిన్ను ఆపేవాడే లేడు, గుర్తుపెట్టుకో. తరువాత ఇమాన్యుయల్ గురించి మాట్లాడింది దివ్య. నేను ఈ హౌస్ మొత్తంలో నాకంటే బెటర్ ప్లేయర్ అని ఒప్పుకున్నది ఇమాన్యుయల్ ని మాత్రమే. ఎందుకంటే అన్ని ఇంట్లో ఇమ్ము 100% ఇస్తాడు, బాగా ఆడుతాడు, బాగా కామెడీ చేస్తాడు, తను ఆల్రౌండర్ సార్. అయితే తను సడన్ గా ఆలోచనలో పడిపోతుంటాడు, బ్లాంక్ అయిపోతాడు. అదొక్కటి మార్చుకో, నిన్ను ఆపేవాడు ఎవడూ లేడు, నీకు కూడా అది తెలుసు అంటూ దివ్య చెప్పింది. దివ్య మాటలకి మిస్ యూ అంటూ ఇమాన్యుయల్ చెప్పాడు. సంజన గారు, అదొక్కటి మార్చుకోండి. సంజన గారు చాలా మంచి మనిషి సార్. నాతో గొడవలు పడ్డారు, కానీ నాకు తెలుసు మాటతో పోగొట్టుకుంటారు ఆవిడ. మీ మాట జాగ్రత్త. 3 వీక్స్ ఆడియన్స్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అది ఒక్కటి తీసేస్తే మీరు చాలా మంచి ప్లేయర్. అలానే మీరు హౌస్లో ఎవరికన్నా తక్కువ అని మాత్రం అనుకోవద్దు. మీరు ఇన్ని వారాలు వచ్చారు, మీరు స్ట్రాంగ్ అన్న విషయం మీకు తెలుసు. అది ప్రపంచానికి తెలిసేలా చేయండి చాలు అంటూ సలహా ఇచ్చింది దివ్య. మీ మాటలకి సంజన గారు థ్యాంక్ యూ దివ్య, మిస్ యూ అంటూ చెప్పుకొచ్చింది. దివ్యతో ఫైట్ మిస్ అవుతా సార్. ఇక తనుజ గురించి చెప్తూ దివ్య తెగ నవ్వింది. అందరూ బయట నేను తనుజ కొట్టేసుకుంటాం, జుట్లు పీకేసుకుంటాం అనుకుంటారు, కానీ నాకు తనకు అంత ద్వేషమేం లేదు సార్. తను చాలా నైస్ పర్సన్. మా మధ్య క్లాస్ వచ్చేది ఆ రిలేషన్ వల్ల. తను ఒకలా ఆలోచిస్తుంది, నేను మరొకలా ఆలోచిస్తాను. అది తప్ప తనుజకి చెప్పేది ఏం లేదు. నువ్వు ఆడతావు, నీకు ఆ పవర్ ఉంది, ఆడు, ఇంకా ముందుకెళ్ళు, అంతే. నెగిటివ్స్ ఏం లేవు నీ గురించి అంటూ దివ్య చెప్పింది. మిస్ యూ దివ్య అని తనుజ చెప్పగానే, ఏంటి ఫైట్స్ మిస్ అవుతావా అని నాకు జోక్ చేశారు. అవును సార్, కిచెన్ లో కూడా మిస్ అవుతా అంటూ తనుజ చెప్పింది. బయటకొచ్చాక కొట్టేసుకుందాం. రీతు, నేను బయట ఉండుంటే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం సార్. హౌస్ లో కాబట్టి రీతుకి ఎవరూ దొరకలేదు, నాకు ఎవరూ దొరకలేదు, అందుకే కొట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. తనకి నామినేట్ చేయడానికి నేను, నాకు నామినేట్ చేయడానికి తను, అంతే. తను చాలా చిన్న పిల్లలా ఉంటుంది, బబ్లీ గర్ల్. తనకి ఏంటంటే తనకి క్లోజ్ అనుకున్న వాళ్ళ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాలాంటి బిహేవియరే తనకి ఉంటుంది. తను క్లోజ్ అనుకున్న వాళ్ళ గురించి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అది ఈ 3 వీక్స్ కొంచెం వదిలే, గేమ్ ఆడు. బయటకొచ్చాక కావాలంటే మనిద్దరం కొట్టేసుకుందాం మళ్ళీ అంటూ దివ్య చెప్పింది. ఈ మాటలకి రీతు నవ్వు